వెళ్తారు. వేములపల్లి ప్రజల గుండె గీలిస్తే అది జానారెడ్డి గారి కుటుంబం వెళ్తాం తప్ప ఈ గ్రామాన్ని మండలంగా చేసినటువంటి గొప్ప కుటుంబం వెళ్తుంది తప్ప నువ్వు వెళ్తావా కేసీఆర్? నీ చరిత్ర ఇంకా కేసీఆర్ చరిత్ర పాఠ్య పుస్తకాలలో రాయాలట. పాఠ్య పుస్తకాలలో ఏం చరిత్ర సార్ నీది? నీ చింతమడకానికి నేను రాలేదా? నీ ఇంటి పక్కకున్న ముసలామె గంటీలు ఎత్తుకపోయింది నిజం కాదా? నీవు ఆ పియాటో కారు ఫైనాన్షియల్ కుదుకపోవడానికి గడ్డామో దాచిపెట్టింది వాస్తవం కాదా? చదువు చెప్పిన సార్ ఎక్కపై అమ్ముకున్న సాధ్య నిజం కాదా? ఇవి కేసీఆర్ పనులు. ఈయన చరిత్ర రాయాలంటే పుస్తకాలకు ఇవి రాయాలి. ఇది కేసీఆర్ కాదా? ఇక రేపు మాపు మళ్ళీ వస్తాడు నల్లగొండ గారికి వచ్చి కరెంట్ ఇవ్వాలి నీళ్లు అని చెప్తాడు. ఈ నీళ్ళని మింగినారు. 23 రాష్ట్రాల కరువు ఉంది పెద్ద ఆయన. 23 రాష్ట్రాల కరువు ఉంది. ఎక్కడ చూసినా కరువే. ఈసారి మంచి వానలు పడతాయి అంటున్నారు. ఆ భగవంతుని పుణ్యాన మీ అందరి ఆశీర్వాదంతో మంచిగా పంటలు పండుతాయి కూడా. అయితే కేసీఆర్ గా మీరే ప్యారే ముసల్మాన్ భాయ్యో ఇక్కడ ఉన్నారనుకుంటా. కేసీఆర్ ఏం చెప్పిండు? ముసల్మాన్లది ముస్లింలకు 4% రిజర్వేషన్ తీసుకపోయి 12% చేస్తాడు. షాద్నగర్ గారు చెప్పింది ముచ్చట. చెప్పి కూడా 10 ఏళ్ళు అయింది సరిగ్గా ఇయ్యాలంటే. ఏమని చెప్పిండు ఎరికేనా? షాద్నగర్ में ऐलान करता हूं 4 महीने की अंदर ही 12% रिजर्वेशन अमल करके बताऊंगा ये केसीआर का वायदा. వాయిదా లేదు బీద లేదు. 10 ఏళ్ళు బీకింది. ఆ 4% ఇచ్చింది ఎవరన్నా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 4% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ ముస్లింల బిడ్డలకు ఇస్తే ఆ 4 12 చేస్తా నేతులకు వచ్చినోడు కేసీఆర్. ఉన్న 4 వీకేస్తాను తిరుగుతున్నాడు నరేంద్ర మోడీ. ఎల్లం మెంకులాడి పెడితే మైసమ్మ మాయం చేసినట్టుగా వెనకబడ్డ బిడ్డల కోసం వాళ్ళని ఆదుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది. అమ్మా కరువు పని ఉపాధి హామీ కూలి పని అంటాం. ఉపాధి హామీ ఏ పని లేని బిడ్డలకు కనీసం వేరే ఒకటి చేసుకొని బతకడానుకున్నారని కరువు పని తీసుకొచ్చింది ఎవరమ్మా? కరువు పని ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ తీసుకొచ్చింది కరువు పని. ఇవాళ అదే కరువు పనిని ఎంత వస్తుంది? కరువు పని పోతే 100-200 మాత్రమే వస్తుంది ఈ ప్రభుత్వంలో. రేపు పొద్దుగాల మీ బిడ్డ రఘువీర్ రెడ్డి గెలిచిన తర్వాత కరువు పని వేటలకు 400 రూపాయలు ఏదవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 400 రూపాయలు. ప్రతి ఆడబిడ్డకు ఏడాదికి 1,00,000 రూపాయలు ఆ బిడ్డ ఒడిలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. అమ్మా ఒక్కసారి చూడమ్మా, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన కథ. ఇందిరా గాంధీని మొత్తం తుపాకులతో కాల్చి జల్లెడ చేసిన ఆ తల్లి ఒళ్ళంతా నెత్తరు మరకల్లో పడి చచ్చిపోయింది. ఆ తల్లి దేశం కోసం ప్రాణం వదిలేసింది. రాజీవ్ గాంధీ బాంబుల మోతతోని శరీరం ఛిద్రమైపోయి ఏ ముక్క ఏడబడ్డదో శరీరంలో తెలియనంత త్యాగం చేసినది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ పోయింది, తల్లి పోయింది, తర్వాత భర్త పోయిండు, అత్తమ్మ పోయిండు, అందరు పోతే సోనియా గాంధీ తల్లి తన 2 చిన్న పిల్లలను పట్టుకొని ఆ చిన్న పిల్లలను కూడా నా అత్త పైన నా భర్త పైన నా బిడ్డలు కూడా ఈ దేశం కోసమే వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తారని ఇలా మొత్తం భారతదేశం అంతా తిరుగుతా ఉన్నటువంటి కుటుంబం ఆ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. ఎట్లయితే